ఆహారం తీసుకుపో, వాళ్ళు యుద్ధంలో ఉన్నారు అని చెప్పారు. ఆ పని మీద దావీదు వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి అంతా వేరుగా ఉంది. ఇటు సైన్యం ఉంది, అటు సైన్యం ఉంది, మధ్యలో లోయ ఉన్నది. అక్కడ వాడు ప్రతిదినం వచ్చి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, మార్నింగ్ వస్తున్నాడు, ఈవినింగ్ వస్తున్నాడు, ఎవరైనా యుద్ధానికి రండి అని చెప్తున్నాడు. కానీ దావీదు వచ్చి ఏం చెప్పినంటే, ఎంత చూసి ఎవరు కూడా యుద్ధానికి పోయి భయపడ్డారు. కానీ దావీదు ఏం చెప్తున్నాడు తెలుసా? మేము చంపిన వానికి బహుమానం ఏంటిది? దావీదు యొక్క మాట. వాళ్ళందరూ దేవుని బిడ్డలు కారా అంటే వాళ్ళందరూ దేవుని బిడ్డలే, కానీ వాళ్ళందరూ కనబడుతున్న దాన్ని బట్టి నమ్మిళ్ళు, అందుకే ఎవరు యుద్ధానికి పోలేకపోయారు. కానీ దావీదు అంతరంగంలో ఆయనకు బలమైన విశ్వాసం, నమ్మకం ఉన్నది. ఆయనకి మాట ఎట్లా వచ్చింది అంటే, ఆయన అంతరంగంలో అదే విశ్వాసం కలిగి ఉన్నాడు.